ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కనతండి మనకు ఇచ్చినటువంటి దివ్యమైన కృపను బట్టి, మొదటగా తండ్రైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు నేను చెల్లిస్తూ, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలోనికి ఆశతో, ఆసక్తితో చేరువచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. గడిచిన దినాన మనం మత్తయి సువార్తలో మొదటి 11 అధ్యాయము మొదటి 3 వచనాలను ధ్యానం చేసి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత మరి చెరసాలలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గారు యేసు ప్రభుల వారి గురించి విని, రాబోవాడవు నీవేనా, లేక వేరొకరి కోసం మేము కనిపెట్టాలా అని అడగడానికి శిష్యులను పంపినటువంటి పరిస్థితి గురించి గడిచిన దినంలో మనం నేర్చుకోవటం జరిగింది. ఇక ఈ సమయమున ఈ ప్రశ్నకి క్రీస్తు ప్రభువుల వారు ఇచ్చినటువంటి జవాబు ఏమై ఉంది అనేది మనకు ఈ మత్తయి సువార్త 11 అధ్యాయంలో 4, 5, 6 వచనాల్లో మనకు కనబడుతుంది. సో, ఈ 3 వచనాలలో ఉన్నటువంటి విషయాల్ని ఈ దినం మనం ధ్యానాంశంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను. చదివిన తర్వాత మీకు అర్థమైనటువంటి విషయాలు దయచేసి మీరు పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసు వారిని చూచి, అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారి శిష్యులను చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని, కన్న వాటిని యోహానుకు తెలుపుడి అని. మరి ఏం విన్నారు, ఏం తెలపాలి, ఏం కన్నారు అన్నటువంటి విషయాన్ని గూడా ప్రభువే చెప్తున్నాడు. ఏమనంటే, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ఉత్తరమిచ్చెను. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చినటువంటి ఈ ప్రశ్నకి ప్రభువు ఇచ్చిన సమాధానం ఇది. దీనికి సంబంధించి మరి వాళ్ళు అడిగిన ప్రశ్నకు ప్రభువు ఇచ్చిన సమాధానం ఆహ్, సరిపోలినట్లు లేదా సంతృప్తికరంగా ఉన్నట్లు మీకేమన్నా అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే దేన్ని బట్టి మీకనిపిస్తుంది? లేదా అసంతృప్తిగా అనిపిస్తుంది, లేదా సంబంధమే లేనట్టుగా అనిపిస్తుందంటే దేన్ని బట్టి అనిపిస్తోంది అనేటటువంటి విషయాలు, అలాగే మీకు అర్థమైనటువంటి విషయాలు ఏమన్నా ఉంటే దయచేసి పంచుకోవాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా స్పందించండి. జరుగుతున్నవన్నీ శిష్యుల ద్వారా వింటున్నారు కదా, మళ్ళీ అడగడం ఎందుకు అని ఉద్దేశంతో చెప్తుండే బాబు. అది కాదు సిస్టర్, ఇక్కడ రాబోవాడవు నీవేనా, మేము వేరొకరి కొరకు కనిపెట్టవాళ్ళేనా అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువుల వారు సమాధానం ఇచ్చినట్లుగా మనకు అనిపించిందా? ఒకవేళ అనిపించి ఉంటే అది ఎలాగ అనేది క్రియలను బట్టి అన్ని ఆయన చేసిన మహత్కార్యములు, గొప్ప కార్యాలన్నిటినీ చూస్తున్నారు కదా, దాన్ని బట్టి మీరు నేను రాబోయే మెస్సియానని గుర్తించాలా అని తెలియదు. సరి అయిన రీతిగానే ఉత్తరం ఇచ్చారు. ఎలా అంటారు సిస్టర్? అది యేసుక్రీస్తు వారు యోహాన్ గారు యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చారు కదా బ్రదర్. అవును సిస్టర్. దాన్ని బట్టి అంటారా? ఇప్పుడు యోహాన్ గారికి యేసుక్రీస్తు వారికి తెలుసు కదా. అవును సిస్టర్. ఓకే, ఇంకా ఎవరైనా? చెప్పండి అమ్మా. అదేనా, ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి చెప్పినాడు, అన్ని చేసినాడు. మళ్ళీ అలా అడగడము అది యేసు ప్రభువుల వారికి అది మంచిగా లేదన్నా.
అది కదమ్మా. ఇక్కడ ఏంటంటే నాకు క్వెషన్ అడిగినటువంటి క్వెషన్‌కి ప్రభువు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా ఉందా? అసలు ఆ ప్రశ్నకి, ఈ జవాబుకి ఏమైనా లింక్ ఉన్నట్లు అనిపిస్తుందా అని నేను అడిగేది. ఓకే. ఆయన ఎందుకు సందేహపడ్డాడు, ఇలా అడగటం అనేది సమంజసం కాదు గదా! అనేటటువంటి విషయం తర్వాత. అది అది సరైన సమాధానం కాదని అనుకుంటున్నాను నేను. ఓకే అమ్మా. అది. ఎందుకంటే మనకు సర్వసాధారణంగా ఏమనిపిస్తుందంటే, రాబోవాడవు నీవేనా అని అడిగినప్పుడు, మనం మామూలుగా అయితే ఏం ఎక్స్‌పెక్ట్ చేయగలం? ఇప్పుడు నీకు అర్థం కావటానికి ఇంతకుముందు మనం చదివాం గదా! యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, "నువ్వు క్రీస్తువా?" అని అడిగారు గదా! బాప్తిస్మిచ్చే యోహాను గారిని. అని అడిగినప్పుడు ఆయనేమన్నాడు? ఏమన్నాడండి? కాను అని ఒప్పుకున్నాడు. అంటే అవునో, కాదో చెప్పాలి. నువ్వేనా అనంటే, ఇప్పుడు లాజరస్ అంటే మీరేనా అని మీలలో ఎవరినో ఒక బ్రదర్‌ని అడిగారనుకోండి. "అహా! నేను కాదు బ్రదర్ లాజరస్ గారు పలానా ఆయన" అని చెప్తారు. ఇదే సర్వసాధారణమైన జవాబు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి జవాబు, ఆయన అడిగినటువంటి ప్రశ్నకు పొంతన ఉన్నట్టుగా అనిపించట్లా. చెప్పండమ్మా. నేను అనుకుంటున్నాను ఎట్టంటే మామూలుగా దేవుళ్ళు ఇద్దరని ఇంత ముందుకు మీరే కదా చెప్పినారు. ఎవరో చెప్పినారు నాకైతే గుర్తులేదు సరిగా. కానీ వీణ నా తండ్రి అంటూ ఇంకొక ఆయన ఉన్నాడు. నేను కాదు, నేను ఆయన కుమారునని ఏమన్నా ఆ రీతిగా ఏమన్నా వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. అమ్మా. సరే. సరే. రైట్. వందనాలమ్మా. ఇక్కడ ఉందాలమ్మా. చెప్పండమ్మా. అన్న ఇక్కడ యేసుక్రీస్తు చేస్తున్న అద్భుత కార్యాలను అలా శిష్యులను పంపిస్తాడు అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని రమ్మని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కన్న వాటిని విన్న వాటిని వారు చూసినేటివి వినేటివే పోయి ఈయనకు యోహాను గారికి చెప్పండి, ఆయనకు అర్థం అవుతుంది కదా అన్నట్టుగా శిష్యులకి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పి పంపిస్తారన్న. ఓకే అమ్మా. వెరీ గుడ్. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏం చేసుకోండి సిస్టర్, జీవన్జ్యోతి సిస్టర్. రైట్. ఇక్కడ దయచేసి గమనించాల్సినటువంటి విషయాలేంటంటే, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఎందుకు అవునని గాని, లేదా కాదు అని గాని జవాబు చెప్పకుండా, ఈ రకమైనటువంటి జవాబులు చెప్పటం జరిగింది అన్నటువంటి ఆలోచన మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అసలు సత్యమైనది బహు దూరంగా లోతుగా ఉంటది. దాన్ని గ్రహింపగలవాడెవడు అని అంటాడు దేవుడు. కనుక అంత సులభంగా గ్రహింపుకు సాధ్యమేవి కాదు. ఇకపోతే ప్రభు వాడినటువంటి ఆ టర్మినాలజీ ఏదైతే ఉందో, ఆ పదజాలం ఏదైతే ఉందో, ఆ ఉపయోగించినటువంటి ఆ జవాబులు ఏవైతే ఉన్నాయో అవి 100% తానే రాబో మెస్సియా అని తెలుసుకోవటానికి ముంగుర్తులు. ఎందుకు అనంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రభువు ఏమని చెప్పాడు అనంటే 11వ అధ్యాయం మత్తయి సువార్తలో 4వ వచనంలో ఏమన్నాడండి? యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని, కన్న వాటిని యోహానుకు తెలుపుడి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు మొదటగా ఏం చెప్పాడు? విన్న వాటినా, కన్న వాటినా? విన్న వాటిని అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. విన్న వాటిని అన్నాడు. ఓకే. ఈ విన్నవి అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే, బాప్తీసు యోహాను గారు చెరసాలలో వేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటన మొదలుపెట్టాడు మనకు తెలుసు. ఇవన్నీ కూడా అంటే ఆయన బోధ వింటారు, అద్భుతాలు కంటారు. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దేవుడి వాక్యం అనేది వింటాం మనం, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అనేవి చూస్తాం. అంటే ఈ విన్న వాటిని బట్టి, లేకపోతే అద్భుతాలు చూసిన వాటిని బట్టే రాబోవాడు యేసు ప్రభు అని కనుక్కోవచ్చా? ఇందుకొరకేనా ప్రభు అంతకు ముందుటి కాలంలో, అంటే ఈ క్వశ్చన్ బాప్తిస్మిచ్చే యోహాను గారు తన శిష్యుల చేత అడగడానికి ముందు ఏం జరిగాయి అనంటే,
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు సువార్త పరిచర్య మొదలు పెట్టినటువంటి పరిస్థితులు కనబడతాయి. దీన్ని ఏమన్నాం మనం అంటే కొండ మీది ప్రసంగం అన్నాం. విన్నవి అంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీది ప్రసంగంగా విన్నవి, వినేవి. మరి కన్నవేమిటి అంటే 8, 9 అధ్యాయాల్లో అద్భుతాల సముదాయం మనకు స్పష్టంగా కనపడుతుంది. యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియల సముదాయం అనేది కనబడుతుంది. జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ప్రభు చెప్పినటువంటి ఈ ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏం చెప్పాడు? మొట్టమొదటి విషయం 5వ వచనంలో చూడండి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు అనేది చెప్పాడు కదా! ఇది యేసు ప్రభుల వారు గుడ్డి వాళ్లకు చూపునిచ్చినటువంటి సందర్భం. మత్తయి సువార్తలో అందరు జాగ్రత్తగా నోట్ చేసుకో. 9వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు కనబడుతుంది మనకి. ఏమండి? ఇద్దరు గుడ్డివాళ్ళు ఆ 27వ వచనంలో మనకు కనబడతారు. ఆ కనబడినటువంటి ఆ ఇద్దరు గుడ్డివారిని యేసుక్రీస్తు ప్రభువుల వారు బాగు చేసినట్లుగా మనకు అంతకు ముందటి సందర్భంలోనే కనబడుతుంది. సో గుడ్డివారు చూపు పొందినటువంటి సందర్భం 9వ అధ్యాయంలో క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చెప్పిన మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుల వారంటే కుంటివారు నడుచుచున్నారు. కుంటివారిని నడిచినటువంటి సందర్భాలు 2 చోట్ల అయిపోయాయి. 8వ అధ్యాయంలో ఒక చోట, 9వ అధ్యాయంలో ఒక చోట. 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఎక్కడ ఉంది అనంటే 5వ వచనం నుండి చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి చూస్తే ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తులు, వాస్తవంగా పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి అంటే ఎలా ఉంటాడు? కుంటివాడు ఎట్లా అవుతాడు అనుకుంటారేమో. పక్షవాయువు ఖచ్చితంగా ఒక చేతికి ఒక కాలుకు వస్తుంది. అంటే అలా పక్షవాయువు వచ్చిన వాళ్ళు నడవలేరు. కాబట్టి పక్షవాయువు వచ్చిన వ్యక్తి కూడా కుంటివాడితో సమానమే అన్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 9వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా ఈ విషయం మనకు కనబడుతుంది. పక్షవాయువుతో మంచం పట్టి ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువుల వారు బాగు చేసిన సందర్భం మనకు కనబడుతుంది. అంటే కుంటి వాళ్ళు నడుస్తున్నారు అన్నటువంటిది నెరవేర్పు జరిగింది. అట్లాగే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన 3వ విషయం ఏంటి? 5వ వచనంలో మొదటి విషయం అయితే గుడ్డివారు చూపు పొందటం, రెండో విషయం కుంటివారు నడవటం, మూడవది కుష్ఠరోగులు శుద్ధులవటం. కుష్ఠరోగుల్ని యేసుక్రీస్తు ప్రభుల వారు శుద్ధిగా చేసినటువంటి పరిస్థితి కూడా ఈ 8వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో కనబడుతుంది. 8వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి అని మాట్లాడతాడు. కాబట్టి ఒక కుష్ఠరోగిని బాగు చేసినటువంటి సందర్భాలు కూడా మనము చూస్తూ ఉంటాం. ఇక చెవిటి వాళ్ళు వింటున్నారు అని అంటాడు ప్రభు. 4వదిగా చెవిటి వాళ్ళు వింటున్నారు. ఈ చెవిటి వాళ్ళు వినటం అనేది 9వ అధ్యాయంలో 32వ వచనం నుండి మనం చూసాం, ధ్యానించాం. 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 32వ వచనం నుండి చూడగలిగితే యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. మీరు గమనించండి, ఇక్కడ మూగవాడు అన్నాడు. ఇంతకుముందు మనం ఆలోచన చేశాం. మూగవాడు అనగానే ఖచ్చితంగా చెవిటివాడు, చెవిటివాడు అనగానే మూగవాడు, డెఫ్ అండ్ డమ్ ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి డిసీజెస్ అని నేర్చుకోవటం జరిగింది. కాబట్టి ఇలా చెవిటి వాళ్ళను బాగు చేయటం మనం కూడా చూస్తూ ఉంటున్నాం. అలాగే మృతులైనటువంటి వారిని లేపటం అనేది కూడా చూడగలిగితే, మృతులైనటువంటి వారిని లేపటం అనేది 9వ అధ్యాయంలో 18వ వచనం నుండి మనకు కనబడుతుంది.
మనకు తెలుసు కదా, యాయిరు కుమార్తె ఆమెను మృతుల్లో నుండి లేపినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అట్లాగే సువార్త ప్రకటన అది 9వ అధ్యాయము 35వ వచనంలో చూడగలిగితే 9వ అధ్యాయము 35వ వచనంలో మత్తయి సువార్తలోనే యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజసువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఇలా సువార్త ప్రకటన. అంతకు మునుపు గుడ్డివారు చూపు పొందటం, కుంటివారు నడవటం, కుష్ఠరోగులు శుద్ధుడవటం, చెవిటివారు వినటం, మృతులైన వాళ్ళు లేపబడటం, బీదలకు సువార్త ప్రకటించబడటం, ఇవన్నీ కూడా మనకు ఆ ముందటి అధ్యాయాల్లోనే ముందటి కాలంలోనే జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఈ విన్నవాటికి కన్నవాటికి ఇదే విషయం లూకాలో కొంచెం డిఫరెంట్ గా మనకు అందించబడుతుంది. ఆ విషయం కూడా చూసి అసలు యేసు ప్రభు చెప్పిన జవాబుకి యోహాన్ గారు అడిగినటువంటి ఈ ప్రశ్నకి సంబంధం ఏంటో అనేది మనం మరింత స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్తలో 7వ అధ్యాయము మనం ఇంతకు ముందు చదివాం. 19వ వచనం నుండి చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయము 19వ వచనం నుండి చూస్తే నేను చదువుతాను చూడండి. అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరిని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరి ఒకరిని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఆ గడియలోనే బాగా వినండి, క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగిన వెంటనే ఏం జరిగింది యేసుప్రభుల వారు అంటే రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలిపిడి. ఏం విన్నారు ఏం కన్నారని చెప్పడానికి మరింత స్పష్టత ఇస్తూ గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది, నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. లూకా సువార్తలో ప్రస్తావించబడిన దానికి మత్తయి సువార్తలో ప్రస్తావించబడడానికి ఒక స్లైట్ డిఫరెన్స్ కనబడుతుంది. ఎవరైనా ఫైండ్ అవుట్ చేశారా, కనుగొన్నారా? మత్తయి అక్కడ నా విషయమై అని ఉందినా? నా విషయం అనేది అక్కడ కూడా ఉందమ్మా. ఆ గడియలో పడేవాడు ధన్యుడని. ఏమా వాళ్ళ ముందర అద్భుతాలు చేసినాడు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మత్తయి సువార్తలో జస్ట్ మీరు విన్న వాటిని కన్న వాటిని అని చెప్తూ ఈ విధంగా జరిగిపోయిందని జరిగిపోయిన విషయాలు చెప్తూ ఉన్నాడు. కానీ డైరెక్ట్ గా ఇక్కడ యోహాను గారి శిష్యుల ముందే, బాప్తిస్మిచ్చు యోహాను గారి శిష్యుల ముందే ఈ అద్భుతాలన్నీ కూడా చేసి, ఇదిగో మీరు చూశారు కదా, ఈ చూసిన వాటిని మీ గురువు గారికి వెళ్ళి చెప్పండి అని చెప్పినట్టుగా ఉంది. ఈ డిఫరెన్స్ తో పాటు మరొక డిఫరెన్స్ ఏముందంటే మత్తయిలో విన్న వాటిని కన్న వాటిని అన్నాడు, లూకాలో ఏమన్నాడంటే కన్న వాటిని విన్న వాటిని అన్నాడు. డిఫరెన్స్ గుర్తుపెట్టుకో. మత్తయిలో ముందు వినడం విన్న వాటిని అన్నాడు, తర్వాత కన్న వాటిని అన్నాడు. లూకాలో డిఫరెంట్ గా దానికి వ్యతిరేకంగా ముందు చూసిన వాటిని కన్న వాటిని తర్వాత విన్న వాటిని చెప్పండి అన్నాడు. మొత్తానికి ముందు వెనక ప్రస్తావించబడినప్పటికీ రెండింటి గురించి కూడా తెలియాలి, రెండింటి గురించి కూడా చెప్పాలి అన్నాడు. ఎందుకు చెప్పాలి, ఎందుకు తెలియాలి అని అంటే మెస్సియా ముంగుర్తులు ఏమై ఉన్నాయి అని అంటే ఇవే అయి ఉన్నాయి. ఏవి? సూచక్రియలు చేయటం, అద్భుతాలు చేయటం, మహత్కార్యాలు చేయటం, వాటినన్నిటినీ కూడా దేవుడి మహిమార్థమై సద్వినియోగపరచటం, దేవుడి రాజ్య సువార్తలు గురించి తెలియపరచటం, ఇవి రెండు కూడా ఒక మేజర్ సిమ్టమ్స్.
ఇది ఎలా మనం ఆ, సూత్రీకరించుకోగలం, ఎలా తెలుసుకోగలం అని అంటే, యేసు ప్రభు రాకకు సంబంధించి ఆయన ఏం చేయబోతాడు మెస్సియా అన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు ప్రవచనాల రూపంలో చెప్పబడ్డాయి. ఎలా చెప్పబడ్డాయి? ఎక్కడ చెప్పబడ్డాయి అని అంటే ఎస్పెషల్లీ యెషయా గ్రంథంలో చెప్పబడ్డాయి. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయం చూద్దామండి. 29వ అధ్యాయము 18, 19 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 18, 19 వచనాలు చూద్దాం. నేను చదువుతాను చూడండి. ఆ దినమున చెవిటివారు గ్రంథ వాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఎవరి కోసం అన్నట్టుగా ఉన్నాయి ఈ మాటలు? యేసు ప్రభు కొరకు అన్నట్టుగా చాలా క్లారిటీగా చెప్పటం అనేది జరుగుతుంది. దేవుడే అంటాడు 17వ వచనం చేసి, ఇంకో కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబానోని ప్రదేశం ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమగునని ఎంచబడును. ఆ దినమున అనని రాబోయేటటువంటి దైవ ప్రతినిధి క్రీస్తు కొరకు చెప్పబడినటువంటి ఈ విషయాలు మనకి ఏమర్థం అవుతున్నాయనంటే, ఇక్కడ ప్రవచనాలలో చాలా డెప్త్ దేవుడు పెట్టాడు. అది ఎలాగంటే కేవలం భౌతికంగా ప్రభు బాగు చేసినటువంటిదే కాదండి ఇక్కడ. చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అని అంటే, ఇప్పుడు చెవిటోళ్ళకు వినికిడొస్తే ఏమైనా వింటారు కదా, అన్నీ వింటారు కదా. ఎస్పెషల్లీ గ్రంథవాక్యములే విందురు అని ఎందుకు చెప్పడం జరిగింది? ఎవరన్నా మీకేమైనా అర్థమేమిటి చెప్పండి. ఇప్పుడు చెవిటోళ్ళకి చెవులిస్తే అన్నీ వినాలి కదండి. కానీ ఎస్పెషల్లీ గ్రంథవాక్యములు విందురు అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎవరన్నా మాట సత్యవాక్యం విందురానండి. ఓకే మా అదేమ్మా, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? సత్యవాక్యమే, గ్రంథవాక్యం అన్నా సత్యవాక్యం అన్నా ఓకే. ఇది మనం అలా అర్థం చేసుకోవాలి. అప్పటి నుండి వారు ఆ వాక్యంను వినుటకే వాటిని ఉపయోగించాలని క్రీస్తుల వారు ఇచ్చినట్లు వాళ్ళు ఓకే అనుకుంటారు రైట్. కదమ్మా. ఇంకా వెరీ గుడ్. ఇంకమ్మా మీరు ఇంకా బాగా ఆలోచన చేస్తే మీకు జవాబు దొరుకుతుంది. చదివి గ్రహిస్తారని. చదివి గ్రహిస్తారని. ఓకే సిస్టర్. ఇంకా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తుల వారు అక్కడ చెప్తున్నారు కదమ్మా ప్రసంగంలో వారు. ఏమనమ్మా? అక్కడ క్రీస్తుల వారు ప్రసంగం చేస్తున్నారు కదన్నా ఒక్కొక్క విషయాల గురించి, అవి వింటారన్న ఉద్దేశంతో ఏమన్నా. ఓకేనమ్మా. కాదమ్మా, ఇక్కడ మనకు ఇది భౌతికమైన, నేను ఇంతకుముందు చెప్పాను, హింట్ ఇచ్చాను మీకు. భౌతికంగా బాగు చేయటం మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా బాగు చేయటం. ఇప్పుడు వినుటకు చెవులు ఎవనికైనా ఉన్న ఎడలా వాడు వినుగాక అంటాడు. ఇంకా చెప్పాలంటే మీరు నిత్యం వింటారు గాని గ్రహించరు అని అంటాడు. మరి వీళ్ళెవరన్నమాట? ఆధ్యాత్మిక చెవిటి వాళ్ళు, ఆత్మీయంగా చెవిటి వాళ్ళు. అంటే దేవుడి వాక్యాలకు చెవి నొగ్గని వాళ్ళంతా కూడా ఆత్మీయ చెవిటి వాళ్ళు. అటువంటి వాళ్లకు కూడా ఏమవుతుంది? బాగవుతుంది. ఎంతో మంది, ఇప్పుడు యూదుల్లోనే ఎంతో మంది సత్యవాక్యానికి పట్టుబడ్డారు, బాప్తిసం పొందారు. యేసుప్రభు మాటలు చెవిని పెట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ ఎవరన్నమాట? ఆత్మీయంగా ఉన్నటువంటి చెవిటి వాళ్ళు. ఈ ఆత్మీయ చెవిటి వాళ్లకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు వైద్యం చేస్తారు. భౌతికంగా మాత్రమే కాదు. ఎందుకంటే శరీర సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది ఉంది గనక ఆత్మ సంబంధమైంది కూడా ఉంది అని అంటాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ప్రకృతి సంబంధమైన చెవి ఉందంటే ఆత్మ సంబంధమైన చెవులు ఉన్నాయని మర్చిపోకండి.
సో అవి కూడా బాగు చేస్తారు. ఎందుకంటే ఎంతో కాలంగా వాళ్ళకు పట్టినటువంటి ఆ తుప్పును, చెవులకు పట్టిన ఆధ్యాత్మిక చెవులకు పట్టిన తుప్పును కూడా ప్రభువే వదిలించాడు. కాబట్టి ఇంత మాత్రమే కాకుండా అంధకారము కలిగినను గాఢాంధకారం కలిగినను గుడ్డివారు కన్నులారా చూచిదరు అంట. ఇప్పుడు మీరు బాగా గమనించండి, పౌలు గారికి కళ్ళు బాగానే ఉన్నాయి, భౌతికమైన కళ్ళు. కానీ ఏమి మూసివేయబడ్డాన్ని బట్టి ఆయన అంత అరాచకానికి, అంత పాతకానికి దిగబడ్డాడంటే ఆత్మీయ కన్నులు మూయబడ్డాయి. ఎప్పుడైతే దమస్క ప్రాంతంలో ఆయనకు ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయో ఆ తర్వాత నుంచి అర్థమైపోయింది సమస్తం. కాబట్టి ఈ పని కూడా ఇదే అందరికీ అవసరమైనటువంటిది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు నాకు చెవుల్లో చెవిటితనం బాగు చేసే అవసరం ఏమన్నా ఉందా భౌతికంగా? అందరికి చెవులు బాగానే పనిచేస్తున్నాయి కదండి. ఎవరికైనా కళ్ళు ఇవ్వాల్సిన పని ఉందా మనలో ఎవరికైనా? ప్రభు మనకు అందరికి భౌతికంగా కళ్ళు బాగున్నాయి కదా, మరి ఏమి లేవు? ఏమి లేవు? ఆత్మీయమైన చెవులు చక్కగా లేవు. ఎప్పుడో చెవిటితనం వచ్చేసింది వాటికి. ఆత్మీయమైన కళ్ళు లేవు. ఎప్పుడో అంధకారం, గడాంధకారం కలిగింది వాటికి. అటువంటి వాటిని కూడా బాగు చేయటం అనేది క్రీస్తు వంతు. ఇటు భౌతికంగాను అటు ఆత్మీయంగాను రెండు రకాలుగా ప్రభువు క్యూర్ చేసుకుంటూ వస్తుంటున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును అంటాడు. అంటే ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించబడుతున్నదనే మాట ఉంది చూసారా? ఆ మాట మనకు కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకనంటే బీదలకు ఏమి ఇవ్వాలండి ఎవరైనా? లోకంలో బీదలకు మేము ఇది చేశామని కొందరు చెప్తారు కదా. ఏం చెప్పుకుంటాం మనం? ఏమి ఇవ్వాలనుకుంటాం బీదలకు? నిత్యావసరాలు గాని బీదలకు ధనము గాని బట్టలు ఇవ్వాలన్నా. పంపిణీ, వాళ్ళకు భోజనాలు పెట్టాము, బీదలకు వాళ్లకు కొన్ని సరుకులు ఇచ్చాము, బీదలకు ఇల్లు కట్టించాం, బీదలకు స్థలాలు ఇప్పించాం, బీదలకు ఉద్యోగాలు ఇప్పించాం. ఇవే కదండి, బీదలకు ఉపాధి కల్పించాం. ఇవి ఇటు ప్రభుత్వాలైనా ప్రజలైనా ఎవరైనా చెప్పుకుంటారు. కానీ ప్రభు ఏంటి? బీదలకు సువార్త అంటాడు. బీదలు అంటే ఏ బీదలు? ఇప్పుడు ఆత్మీయ బీదలు, ఆత్మీయంగా ఈ ప్రపంచంలో భౌతికమైనటువంటి బీదలు తక్కువ ఉన్నారు, కానీ వాస్తవంగా ఆత్మ సంబంధమైన బీదలతో పోలిస్తే, నిజంగా ఆత్మ సంబంధమైన బీదలు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. మనకు నపుంసకుడు ఉన్నాడు, ధనాగారం అంతటి మీద ఐథియోపియా దేశానికి, దేశపు రాణి కందాకి క్రింద ధనమంతటి మీద ఉన్నటువంటి అధికారం ఉన్నాడు కదా, ఆర్థిక శాఖ మంత్రి. ఆయన ఏషియా గ్రంథం చదువుతూ పోతున్నాడు. ఏమన్నా అర్థమైంది ఆయనకి? నువ్వు చదువునది గ్రహిస్తున్నావా అని అంటే, ఎవడైనా నాకు చెప్పకపోతే నాకేం తెలుస్తుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఎవరన్నమాట? లోకపరంగా గొప్ప కుబేరుడే. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి అంటే అసలు ఆయన దగ్గరే పగ్గాలు ఉంటాయి. దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ, వ్యవహారం అంతా ఆయన దగ్గర ఉన్నప్పుడు భౌతికంగా ఏమి ఇబ్బంది లేనటువంటి వాడు. కానీ ఏమి లేదు ఆయనకంటే ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యం లేదు. అది లేదు కనుకనే మరి ఎవరి దగ్గర ఉంది ఐశ్వర్యం? ఫిలిప్ దగ్గర ఉంది. ఫిలిప్ గారు వచ్చి చెప్పేంత వరకు ఆ ఆత్మీయ దారిద్ర్యం పోలేదు. అంటే బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని అంటే రెండు రకాలైన బీదలు ఉంటారు ప్రపంచంలో. అంటే ఆత్మీయమైన బీదల్లోనే రెండు రకాలు. మొట్టమొదటిది రక్షణ భాగ్యము లేని బీదలు. రెండవది రక్షించబడిన సత్యవాక్యపు పోషణ లేని బీదలు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచన చేయండి, ఈ ప్రపంచంలో భౌతికమైన బీదలు ఎక్కువ ఉన్నారా, ఆత్మ సంబంధమైన బీదలు ఎక్కువ ఉన్నారా? ఆత్మ సంబంధమైన బీదలే. ఆత్మ సంబంధమైన బీదలే ఎక్కువ ఉన్నారు. మీకు ఎప్పుడైనా గమనించండి, బైబిల్ చదువుతున్నప్పుడు అన్ని మీకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటాయా? లేదు. కావునా 100% అర్థం కావు, పక్కగా అర్థం కావు. ఎందుకు తెలుసండి? ఎందుకు అర్థం కావండి? ఎందుకు అర్థం కావండి? మనం బీదలం, మనము బీదలము అని గుర్తిస్తే పరిస్థితి
బాగుంటది. మీరు గుర్తించిన బీదలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రోజు ఆన్‌లైన్‌కి ఉదయం, సాయంత్రం విసుగు చెందకుండా ఎందుకొస్తున్నారు? మీకెప్పుడన్నా డౌటొచ్చిందా? ఉద్యోగం 10 ఏళ్ళు చేశాం గదా! తర్వాత ఎందుకులే అని ఎందుకు రిటైర్మెంట్‌కి పోరు? ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు ఆలోచన చేయండి. సంపాదించే వాళ్ళని ఎవరినైనా. మనం ఒక 10 ఏళ్ళు సంపాదిద్దాంలే, ఆ తర్వాత సైలెంట్ అయిపోదామని ఎందుకు అనుకోరు చెప్పండి? ఎందుకు అనుకోరండి అట్లా చెప్పండి? వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక లోపం వస్తూనే ఉంటాయి కాబట్టి. అది. ఎప్పుడు ఏదైనా అవసరత ఉంటూనే ఉంటుంది. అది మనకేదో ఇంతటితోనే మనం కుబేరులం అయిపోయాం అనేది ఉండదు. కాబట్టే ఎంతకాలమైనా సంపాదించాలని, ఎంతకాలమైనా ఉన్నంత కాలం సర్వీస్‌లో ఉండాలని అసలు చాలామంది తొందరగానే రిటైర్మెంట్ అయిపోయాను. నాకింకా శక్తి ఉంది. ఇంకో 10 ఏళ్ళు చేసేటువంటి శక్తి ఉంది. నాకు అవకాశం ఇచ్చుంటే బావున్ను అని బాధపడ్డటువంటి వాళ్ళు చాలామందున్నారు. ఎందుకంటే 58 ఏళ్లకు రిటైర్మెంటు అన్న సమయంలో ఆ 58 నుంచి 60 ఏళ్ళకి పెంచుతున్నా, మరొక 2 ఏళ్ళు పెంచుతున్నా అన్నప్పుడు, ఆ 58 ఏళ్ళకు రిటైర్ అయినటువంటి బాగా శక్తిమంతులుగా, చలాకీగా ఇంకా ఉన్నటువంటి వాళ్ళు, చురుకుదనంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధపడ్డారు. "అరే! మేము ఇప్పటికే రిటైర్మెంట్ అయిపోయాం. మీరు అదృష్టవంతులు. మరి 2 ఏళ్ళు చేస్తున్నారు. మాకిచ్చుంటే బావుండునని" చెప్పి. ఈ 60 నుంచి మళ్ళీ 62కి పెంచినప్పుడు కూడా కొందరు బాధపడ్డారు. చాలా మంది వద్దనుకున్నారు గానీ కొందరైతే బాధపడ్డారు. ఒరేరే! మేము గూడా మాకు శక్తి ఉంది ఇంకా చేయగలగడానికి లేకుండా పోయింది. సో, మనం ఎస్పెషల్లీ వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఎందుకలా అనుకుంటున్నారంటే, మనకు అవసరత ఉంది. మనం ఇంకా పని చేయాలి, సంపాదించుకోవాలన్నటువంటి ఆ విలువను గుర్తించాలి. మరి మనమెందుకు నిత్యము తపన పడుతున్నాం బైబిల్ నేర్చుకోవాలని? ఒక్కటే కారణం. మనలో ఒక పేదరికం. ఆ పేదరికాన్ని ఏం జేయాలి? పోగొట్టుకోవాలి. తరిమి పడేయాలి. ఎన్ని కొల్లలు బైబిల్ చదువుతూ ఉంటే, ఒక అధ్యాయం చదివితే ఎన్నో సందేహాలు వచ్చే పరిస్థితులు ఎందుకొస్తాయంటే, కారణం ఒకటే మనం చాలా వెనకబడ్డాం. ఎందుకంటే డౌట్ రాకూడదు. డౌట్‌లు రాకుండానే చక్కగా ప్రతీదీ కూడా నేర్చుకొనుండాలి, తెలిసుండాలి. ఎందుకు మీకు కాస్త లాగ్ అయినట్టుంది అన్నా గూడా ప్రతిదీ ఒక పిన్ టు పిన్ అందించేస్తున్నామనంటే దానికి కారణం అది ప్రియులారా. ఏది వదిలిపెట్టుకోకూడదు. ఎక్కడ మనం పేదరికంలో ఉండకూడదు ఆధ్యాత్మికంగా అన్నటువంటి ఒక చక్కని ఉద్దేశ్యంతో. రైట్. కనుక ప్రభువు చెప్తున్నటువంటి విషయాలన్నీ భౌతికమైనవి మాత్రమే కాదు, భౌతికమైన వాటి వెనక ఉన్నటువంటి పర్పస్సు ఆత్మీయమైనటువంటి వాటిని నెరవేర్చుట కొరకు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అలాగే 35వ అధ్యాయంలో ఇదే యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5, 6 వచనాలు కూడా చూద్దాం. 5, 6 వచనాలను మనం చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దాం. గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు, మేతయు పుట్టును. సో, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. నేనే మార్గమును అన్నాడే ప్రభువు. అది ఇదే ప్రియులారా. కాబట్టి ఇలాంటివన్నీ గూడా ఎన్నో రీతులుగా ఈవెన్ బాప్తిస్మ ఇచ్చే యోహాను గారికి ఇవన్నీ కొత్త గాదు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళు ప్రభువు యొక్క సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిందారహితంగా జీవిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ స్వాధీనములోనే ఉంది. లేవీల స్వాధీనములోనే, యాజకుల స్వాధీనములోనే ఎప్పుడు కూడా గ్రంథం ఉంటుంది. కాబట్టి వీటిలో ఉన్న ప్రవచనాలు అన్నీ గూడా వాళ్ళకే బాగా తెలిసినటువంటి పరిస్థితి ఉండాలి. అందుకే ఎవరికి ఏ రీతిగా సువార్త అందించాలో దేవుడికి బాగా తెలుసు. నేను మీతో పంచుకున్నాను. నేను దేవుడి స్టైల్ ఆఫ్ డీలింగ్ ఎలా ఉంటదో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మీకు అర్థం కావటానికి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన రాక జరిగింది అన్నటువంటి విషయం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి
వాళ్ళందరికీ ఎవరికెవరికైతే ఎస్పెషల్లీ తెలియాలో అప్పుడే మొదటి శతాబ్ద కాలంలోనే తెలియాలో వాళ్ళకి దేవుడు అందించిన రీతి చూడగలిగితే నిజంగా మతిపోతుంది. ఎట్లాగో అని అంటే జ్ఞానులకు తెలపాలి. జ్ఞానులకు తెలపాలంటే ఎట్లా తెలపాలి అంటే ఒక నక్షత్రాన్ని పంపించేస్తే పుట్టించేస్తే ఆ నక్షత్రాన్ని పట్టుకొని రాగలరు యేసుప్రభు దగ్గరికి. ఎస్, ఎందుకంటే దట్ ఈస్ దైర్ స్టామినా, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలే. ఇప్పుడు లేవీలకు తెలియాలి, యాజకులకు తెలియాలి, ధర్మశాస్త్రోపదేశకులకు తెలియాలి యేసుప్రభు రాక. మరి వీళ్ళకి ఎలా తెలుస్తాయి? రాజు ఆజ్ఞాపిస్తాడు, ఆజ్ఞాపించడం అనేది జరగాలి. మీరు మీ గ్రంథాల్లో ఈయన గురించి ఏమన్నా ఉన్నాయో చూడండి అని ఊరికే చెప్తాడా? జ్ఞానులు కదలాలి. జ్ఞానులు కదిలి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని డైరెక్ట్ గా ఎందుకు హేరోదు రాజు దగ్గరికి వచ్చాడు అంటే రాకుమారుడు పుట్టేది రాజభవనంలోనే. రాజుకు పుడతాడు కదా రాకుమారుడు, అందుకని డైరెక్ట్ గా రాజభవనంలోనికి వచ్చారు వాళ్ళు. అంత తెలివిమంతుడు. వచ్చినప్పుడు ఆయన కలవరపడ్డాడు. కలవరపడిన వెంటనే యాజకులకు శాస్త్రులకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు మీకా గ్రంథంలోని విషయాలను చూసి ఖచ్చితంగా యూదయ బెత్లెహేములోనే పుడతాడని వీళ్ళకు అర్థమైపోయింది, వీళ్ళకు చేరవైపోయింది. అంటే జ్ఞానులకు నక్షత్రం ద్వారా సమాచారం అందించబడాలి, రాజుకు జ్ఞాని ద్వారా సమాచారం అందించబడాలి, లేవీలకు లేఖరాల ద్వారా సమాచారం అందించబడాలి. మరి యావత్తు యూద సమాజానికి తెలియాలి అంటే పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరి వధ జరగాలి. మరి గొర్రెల కాపర్లకు తెలియాలంటే గొర్రెల కాపర్లకు అందుకే మీకు ఇదే ఆనవాలు. ఒక తొట్టెలో ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. ఎందుకు ఇన్ని డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు జ్ఞానులు కాదు, వాళ్ళు రాజు కాదు, వాళ్ళు లేవీలు కాదు, ఒక సాధారణ గొర్రెల కాపరు. మరి వాళ్ళకి సమాచారం అందించాలంటే ఆ శైలుడు అందించాలి. ఇప్పుడు బాప్తీసు వచ్చి యోహాను గారు వంతు వచ్చింది. బాప్తీసు వచ్చి యోహాను గారి వంతు వచ్చినప్పుడు ఎలా చెప్పాలి? అవును కాదు అని కాదు. ఇదిగో యేసు ప్రభు ఎలాగైతే ఎలాబొరేటెడ్ గా చెప్పాడో ఆల్రెడీ మీ గురువు గారికి ఇవన్నీ మీరు చెప్తే పక్కగా క్లియర్గా అర్థమైపోద్ది పిక్చర్. మీరు వెళ్ళండి. కోడ్ లాంగ్వేజ్ అంటారే, అది ఎవరికి చెప్తే ఎట్లా అర్థమవుద్దో ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఎవరికి ఏ విషయం అందించగలగాలో ప్రభువుకు బాగుగా తెలుసు. అందుకని ఈ ఉన్నటువంటి ప్రవచనాలను తర్వాత ప్రభువు నెరవేరుస్తూ జరిగించినటువంటి కార్యాలను అన్నిటి సమాహారాన్ని వెళ్ళి మీ గురువు గారికి చెప్పండి అని చెప్పండి. అట్లాగే 61వ అధ్యాయం కూడా చూస్తే ఇది యెషయా గ్రంథంలో ప్రవచనాత్మకంగా ఉన్నటువంటి మరొక విషయాన్ని చూడగలిగితే 61వ అధ్యాయంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయము ప్రారంభం నుండి ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలకును, బంధించబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరు మన దేవుని ప్రతిదండం దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, ఇవన్నింటి కూడా చెప్తూ అసలు ఇదే విషయం విశ్రాంతి దినమున వాడుకగా వెళ్ళి ఆయన చదవడానికి నిలుచున్నప్పుడు ఇదే విషయం చదివాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 16వ వచనం నుండి ఈ విషయాలు ఉంటాయి. ఇదంతా చదివిన తర్వాత ప్రభు ఏమంటాడు తెలుసండి? ఒకసారి లూకాసు వార్తకు వద్దాం. ఇదే విషయం గుర్తుపెట్టుకోండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభువు అదంతా చదివిన తర్వాత ఏం చెప్తున్నాడో 21వ వచనం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 21వ వచనంలో 21వ వచనంలో ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో వారందరూ ఆయన తేడు చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. కాబట్టి ఇది నెరవేరింది నా విషయంలో అని చెప్పడం జరిగింది. ఆయన అభిషిక్తుడు అన్నటువంటి విషయాలన్నీ కూడా నన్ను అభిషేకించాడు దేవుడు అన్నటువంటి విషయాలు. అభిషిక్తుడు అంటే మెస్సియా అంటే రాజు అని అర్థం. కాబట్టి మరి ఇన్ని క్లారిఫికేషన్స్ ఉండినా కూడా
అక్కడ అభ్యంతరాలు రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక మనిషి ఒక పొజిషన్‌లో మగ్గిపోవటం. గుర్తుపెట్టుకోండి. మనం అన్నీ సజావుగా ఉన్నప్పుడు మనకి ఏ సందేహాలు కలగవు. దేవుడి మీద గాని, ప్రభు మీద గాని, సంఘం మీద గాని, సేవ మీద గాని, సేవకుడి మీదో, బైబిల్ మీదో ఎవరి మీద అనుమానాలు రావు. మరి ఎప్పుడొస్తాయి అనంటే, ఒక ప్రతికూల పరిస్థితిలోకెళ్ళినప్పుడు. యోహాను గారు చెరసాల్లోకెళ్ళి చాలా కాలమైంది. పరిస్థితులు ఎక్కడ చూసినా బయటికొచ్చే పరిస్థితులు కనపడట్లేదు. యేసు ప్రభు మెస్సియాగా వస్తాడు. వచ్చినప్పుడు ఈయనైనా ఏదైనా చేస్తాడు గదా! మరి నేను బంధువుడిని, నా గురించి తెలుసు, నేను నీతిమంతుడని తెలుసు, నేను పరిశుద్ధుడినని తెలుసు. అయినా గూడా ఈయన ఏ మాత్రం పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడే. నా సంగతి పట్టించుకోవట్లేదే. ఒకవేళ నిజంగా మెస్సియా అయితే, నిజంగానే అభిషిక్తుడై ఉంటే, నిజంగానే రాబోయే రాజు అయి ఉంటే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను విడుదల చేయించాలి కదా! ఇలాంటివి ఎన్నో వచ్చుంటాయి. ఎందుకంటే యేసు ప్రభుల వారు అభ్యంతర కారణంగా ఉండటం అనేటటువంటిది, లేదా యేసు ప్రభు విషయమే అభ్యంతరం వ్యక్తపరచడం అనేది అనేకులలో మనం చూస్తాం. ఈవెన్ నా నా శరీరము తిని, నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అనంటే, వాళ్ళేమంటారు మిగతా వాళ్ళందరూ? ఈయన శరీరాన్ని మేమెందుకు తింటాం? మేమేమన్నా రాక్షసులమా? నరమాంస భక్షకులమా? అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. యేసు ప్రభును వెంబడించకుండా అనేకులు వెనక్కి తీసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా బైబిల్‌లో కనబడతాయి. అట్లాగే యేసు ప్రభు సిలువను గూర్చినటువంటి వార్తట అనేకులకు ఎట్లా ఉంది అంటే, అదొక ఆటంకంగా ఉంది, అభ్యంతర కారణంగా ఉంది అని మాట్లాడతాడు పౌలు గారు. యెస్. కాబట్టి మనకు ప్రభువు మీద అనుమానం ఎప్పుడొస్తుందనంటే, బాప్తీసం ఇచ్చే యోహాను గారికొచ్చిన సంకట స్థితి లాంటి స్థితులు వచ్చినప్పుడు. ఇప్పుడు నేనున్నానన్నావే దేవా! నేను నిన్ను విడిచిపెట్టనన్నావే! ఇదేనా నువ్వు విడిచిపెట్టంది? నన్ను ఇన్ని కష్టాల్లో వదిలేసావు, ఇన్ని బాధల్లో వదిలేసావు, ఇన్ని వేదనల్లో వదిలేసావు, ఇన్ని ప్రతికూలతలో వదిలేసావు, నన్ను మర్చిపోయినావయ్యా నువ్వెప్పుడో. నేను నీకు ఉపవాసాలు చేస్తున్న విషయం మర్చిపోయావు. నీ సన్నిధికి నేను అందరికంటే ముందొచ్చిన విషయం మర్చిపోయావు. గళమెత్తింది, పాడింది మర్చిపోయావు. అందరికంటే ఎక్కువ కానుకిస్తున్న విషయము మర్చిపోయావు. నీకోసం కన్నీటి ప్రార్థన చేస్తున్నది మర్చిపోయావు. అందరికంటే నేనెక్కువ బైబిల్ చదువుతున్నది మర్చిపోయావు. ఎన్ని చెప్తామో ఆయనకు, ఎన్నంటావో ఆయన్ను. ఇలా అదిగే అన్నాడు యేసుప్రభులు. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని. అభ్యంతరాలు యేసుప్రభు విషయంలో వస్తాయి. వస్తాయి గనుకనే ప్రభు ఏమన్నాడు? అభ్యంతర పడొద్దు అని ఎప్పుడు అంటాం అంటే, పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైనటువంటి నిజముగా ఎన్నో నియమాలు, నిష్టలు, నిబంధనలు కలిగినటువంటి మహనీయుడు బాప్తీసు ఇచ్చే యోహాను గారు. అలాంటి వ్యక్తికే కొన్ని పరిస్థితులు, కొన్ని బలహీనతలు, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసం సన్నగిల్లే పరిస్థితులు వస్తూ ఉంటే, మనం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అలాంటోళ్ళే పడిపోయారులే, మనమెంత అని కాదు. పడిపోయిన వాడు చూసినప్పుడు ఏం చేయాలట? ఏ సోదరుడైనా తప్పిదములో చిక్కుకొని ఉంటే, తానును అలాగ శోధించబడతానేమోనని చూచుకుంటూ, తన విషయమే తను జాగ్రత్త వహించాలి అంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభ వచనంలో. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఇదే మనకు క్లారిటీ. కానీ అందరం చేసే పెద్ద పొరపాటు. దావీదు అంతటి వాడే వ్యభిచారం చేశాడు. మోషే అంతటి వాడే మర్డర్ చేశాడు. సొలొమోను అంతటి వాడే భార్యల మాట వినగలిగినటువంటి బలహీనుడైపోయాడు. మనమెంత అని కాదు. దేవుడు ఎందుకు రాయించాడంటే, మనమును వారి వలె ఉండకుండా ఉండాలని, మనము వారిలా పడిపోకుండా ఉండాలని, జాగ్రత్త వహించాలని రాశాడు. కాబట్టి అలా బలహీనలు అంత గొప్పోళ్ళే బలహీనలు అయిపోయాయి కాబట్టి మనం బలహీనలు అయిపోతున్న పెద్ద వింతే ఉందని కాదు, అవకాశం ఎక్కువ ఉంది, జాగ్రత్త పడమని దేవుడు రాయించింది. కనుక ప్రియులారా, ఇది ప్రభు ఇచ్చినటువంటి జవాబు. కనుక అటు ప్రవచనాల రూపంలోనూ, యేసు ప్రభు జరిగించినటువంటి సువార్త పనుల విషయంలోనూ, ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియల విషయంలోనూ, ఆయన మెస్సియా అని, ఆయన అభిషిక్తుడని క్లారిటీగా చెప్పబడిన, కళ్ళకు కట్టినట్టుగా ఉన్నా కూడా దాన్ని క్యాచ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కారణం ఏంటంటే తెలియక కాదు, తెలిసిన
అనుమానం కలిగే పరిస్థితులను బట్టి. కాబట్టి అదొక బలహీన క్షణం అంటారే కొందరు. ఎప్పుడు ఎందుకు ఆ పాపం చేశావంటే, ఏం చెప్తాం బ్రదర్, అదొక బలహీన క్షణం అని. క్షణం కాదు బలహీనం, మనలో ఉంది బలహీనత. కాబట్టి ఆ బలహీనతకు తావివ్వకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి ఆవశ్యకత దేవుని పిల్లలుగా మనందరం మీద. ఇది యేసు ప్రభు ఇచ్చినటువంటి జవాబు ప్రియులారా. దీని విషయమే ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.